అంటే మా మీద ఏమైనా పగ అండి? ఐ మీన్ మా మీద అంటే మా ఆంధ్ర వాళ్ళ మీద ఏమైనా పగ మీకు? అయ్యో అలా కాదండి. నాకు అందరూ ఈక్వలే. తెలంగాణలో పుట్టగా కాబట్టి కొంచెం మమకారం ఎక్కువ అంతే. కొంచెం అలా కనిపించట్లేదు, కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది కదా. అంతే, పుట్టింది పెరిగింది ఇక్కడ కాబట్టి కొద్దిగా తెలంగాణ అంటే పిచ్చి పిచ్చి. ఆ రీల్స్ తోనే ఫేమస్ అవడం ఇంకొంచెం ఇంకా దానిపైన ప్రేమ ఇంకెక్కువ పెరిగిపోయిందా? తెలంగాణ వాళ్ళం బై మీకు బాగాలేకపోతే మందు వేసుకోమంటారు, ఐ మీన్ టాబ్లెట్స్ వేసుకోమంటారు, మాకు బాగాలేకపోతే ఒక పెగ్గేమంటారు. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా మాకు? జనరల్ గా మీకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా డాక్టర్ ఏం చెప్తాడు? ఏ సిరప్ టాబ్లెట్ వేసుకోమంటారు. అదే మా తెలంగాణ దోస్తుగాలు ఏమంటారు తెలుసా? రే ఓ పెగ్గేరా అదే తగ్గుతుంది దెబ్బకి అంటారు. అట్లుంటది మనతోటి తెలంగాణలో బై. నిజంగా అవి మీరు అలా చేస్తుంటే అమ్మ ఎవరి మీద పగబట్టేసినట్టున్నారు ఇల్లు అని అనిపిస్తుంది. సో నవ్య గారు వేరే ఫ్రమ్ అంటే తెలంగాణలో ఎక్కడండి? హైదరాబాద్ అండి, కంప్లీట్ బార్న్ అండ్ బాటప్ ఇక్కడే. సో మా డాడీ వాళ్ళది మెదక్ అన్నమాట. ఓకే. కాకపోతే మేము పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే హైదరాబాద్ సెటిల్ అయిపోయారు మొత్తం, ఇక్కడే సెటిల్డ్. ఏం చదువుకున్నారు? బీటెక్ వరకు చదువుకున్నానండి. ఏం చేస్తారు మామూలుగా? నేను యాక్చువల్లీ కార్పొరేట్ ఎంప్లాయీ అండి. సో మీన్ వైల్ అప్పుడప్పుడు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఇట్లా రిలేటబుల్ వీడియోస్ అన్ని చేస్తుంటాను అనమాట. నాకు ఏదైనా థాట్ వచ్చినా, మా ఇంట్లో ఏమన్నా జరిగినవి చూసినా వెంటనే నోట్స్ లో కాపీ చేసి పెట్టుకుంటా ఇది చెయ్యాలి అని. ఓకే. సో ఇంకా సాటర్డే సండే ఆఫ్ ఉంటది కదా, ఇంకా ఆఫ్ ఉన్నప్పుడు చేస్తుంటా అనమాట. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో అదే అంటారు, మీరు మార్నింగ్ నుంచి ఇదే చేస్తారా అని. 1 minute వీడియో కోసం 24 hours ఎవరు స్పెండ్ చేస్తారండి. జస్ట్ నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఆ టైంలో అన్ని చేసి పెట్టుకుంటా అనమాట. సో అన్ని ఈ టైంకి షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ టైంలో ఫ్రీ ఉన్నప్పుడు పోస్ట్ చేసిస్తా. ఓ అంతే. ఒక 1 minute వీడియోకి 24 hours అవసరం లేదంట. అవసరం లేదు. అంటే ఇది మన డే టు డే లో జరిగే స్టఫే కాబట్టి మనం అంతా దానికి అంత టైం అదంతా అవసరం లేదు. నేను ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్స్ ఏదైనా చేస్తున్నారు, ఆ 2-3 దగ్గర అబ్జర్వ్ చేశానంటే తెలిసిపోతుంది, ఓకే జనాలు ఇలా చేస్తారు అని. ఇంకా అది రిలేట్ చేసుకుని వీడియో చెప్పేస్తారు. చెప్పేస్తా. ఓకే. అంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సినిమాల్లోకి వెళ్దామనో లేదంటే ఇంకా వాళ్ళ పర్పస్ ఏదైనా ఉండొచ్చు. సో మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ రిలేటబుల్ వీడియోస్ ఇవన్నీ? జనరల్ గా ఏంటంటే నాకు అసలు మూవీస్ కంటే కూడా నాకు సీరియల్స్ లో యాక్ట్ చేయడం ఇష్టం. ఎందుకు ఈ రోజు ఇక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తే శనివారానికి ఇక్కడికి వస్తుంది ఏడుపన? మన తెలుగు జనాలు జనరల్ గా సీరియల్స్ కి కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మనం మామూలుగా వేరే మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళకంటే కూడా సీరియల్ లో చేసిన వాళ్ళని ఈజీగా పెట్టేసుకుంటారు కదా. పట్టడమేమో గానీ నెగటివిటీ అయితే మాత్రం, ఐ మీన్ నెగటివ్ రోల్స్ చేసిన వాళ్ళకి నీకు బుద్ధి లేదు, నువ్వు ఎలా అంటే. లిటరల్లీ మా అమ్మమ్మ అయితే ఉన్నప్పుడు తన పక్కన సీరియల్ చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా స్టోరీ చెప్పేస్తుంది. నేను నా బీటెక్ లో ఉన్నప్పుడు జస్ట్ అట్లా తన పక్కన కూర్చొని అట్లా సీరియల్ చూస్తుంటా అనమాట. ఏందమ్మమ్మ ఎప్పుడు ఏవో చూస్తాం అంటే, నీకు తెలియదే తెలుసా, వీడు ఏం చేస్తాడు తెలుసా, అదేం చేస్తాడు తెలుసా, ఇట్లా వేసాగో ఆ వెనకాల విలన్ ఉంది చూడు, దాని వల్లే వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నారు. మొత్తం స్టోరీ నాకు ఒక 2 minutes లో చెప్పేస్తుంది అనమాట. ఎట్లా అంటే నాకు కూడా ఇంక ఇంట్రెస్ట్ వచ్చేయాలి అట్లా. ఇంకా మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ప్రతి ఒక్కరు మూవీస్ కంటే ఎక్కువ కూడా వాళ్ళు సీరియల్స్ గురించే డిస్కషన్. సాటర్డే సండే సీరియల్స్ రావు కదా, పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. ఈ 2 days సీరియల్ అది ఏమవుతుందో ఏమో, మండే ఎపిసోడ్ కోసం లిటరలీ వెయిట్ చేసేటోళ్ళు వాళ్ళు. ఇక చూస్తుంటే నాకు అనిపించేది, అరే సీరియల్స్ లో చేస్తే అసలు జనాలకు చాలా ఇష్టం అనుకుంటా కదా అని అనిపించేది. అయితే యాక్చువల్లీ మా మమ్మీకి తెలిసిన స్కూల్ ఫ్రెండ్స్ ఒకసారి గెట్ టుగెదర్ అయితే మా మమ్మీని డ్రాప్ చేయడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ఏదో టీవీలో ఏదో చేస్తారు సంథింగ్ ఏ రోల్ అయితే, మీ కూతురికి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అప్పుడు నేను ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ నేను చదువుకోవాలి, ఇవన్నీ ఏంటి నాకు ఇష్టం లేదు అని ఏదో చెప్పి వద్దనుకున్నా. తర్వాత అనిపించేది అసలు ఎందుకు అట్లా చేసినా, నేను అప్పుడప్పుడు హాలిడేస్ లోనే పోయి అట్లా చిన్నగా ఏదైనా రోల్ చేసి రావాల్సిందేమో అని అనిపించేది. మూవీస్ అంతా ఏం లేదు కానీ నాకు అది ఎందుకో ఒక ప్యాషన్ లాగా అసలు ఒక సీరియల్ లో కనిపించాలి. ఇదే వింటున్నాను అసలు, ప్యాషన్ సీరియల్స్ లో కనిపించాలని. ఎందుకు అట్లా అదొక ఇంట్రెస్ట్ అంతే. ఇంకా తర్వాత యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, జనరల్ గా అట్లా ఏదైనా బ్లాగ్స్ పోస్ట్ చేద్దాం మన డే టు డే లైఫ్. ఎక్కువ మా ఇంట్లో స్పిరిచువల్ ఎక్కువ నమ్ముతారు అనమాట, దేవుళ్ళని చాలా బిలీవ్ చేస్తారు. సో అవి చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చెప్తుంటే వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కావాలని మన మీద రుద్దుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు కదా. సో నా ఏజ్ వాళ్ళు చెప్తే కొద్దిగా నా ఏజ్ పీపుల్ కొంచెం కనెక్ట్ అవుతారు, ఇది నిజమేమో అని నమ్ముతారేమో అనిపించి కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేసుకుంటుండే నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. బట్ నాకున్న బిజీ షెడ్యూల్ లో అస్సలు అవ్వట్లేదు బ్లాగ్స్ కంటిన్యూస్ గా చేయడము. సో ఒకసారి థాట్ వచ్చి ఇట్లా మన తెలంగాణ గురించి అట్లా రిలేటబుల్ వీడియో ఒకటి పెట్టినా అనమాట.
అది బాగా కనెక్ట్ అయినారు అసలు ఆడియన్స్. చాలా మంచి అనిపించింది. ఇంకా తెలంగాణ ముచ్చట్లు చాలా ఉంటాయి చెప్పడానికి, ఇది ఒకటే ఏంటి నన్ను గెలికితే చాలు తెలంగాణ నుంచి వస్తూనే ఉంటాయి అని చెప్పి ఇంకా అట్లా స్టార్ట్ చేసిన. సో చాలా మంది తెలంగాణనే కాదు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఆంధ్ర వాళ్ళు కూడా అంటే మీ తెలంగాణ గురించి చెప్తారా, మా గురించి చెప్పరా అని అంటుంటారు. చెప్పాలంటే నా ఫ్రెండ్స్ లో ఉన్నారు 2-3 ఆంధ్ర వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇంకా నాతో ఉండి వాళ్ళకు కూడా మొత్తం మా పద్ధతులు అన్ని అలవాటు అయిపోతున్నాయి. నువ్వు ఏంటి మమ్మల్ని కన్వర్ట్ చేసేస్తున్నావు మీ తెలంగాణలోకి అని కన్వర్ట్ చేస్తున్నా అట్లా అయిపోయింది అనమాట. ఇంకా అట్లా అప్పుడప్పుడు ఇక ఇంట్లో జరిగేటివన్నీ మోస్ట్లీ నా ఇంట్లో జరిగేటివే పెడతా. నేను మా డాడీతో ఫేస్ చేసేటివి, మా మమ్మీతోని, మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు, సో మా రిలేటివ్స్ మా తెలంగాణ చుట్టాలు ఎట్లుంటారు అవి పోస్ట్ చేస్తున్నా. ఒక్కొక్కరు కనెక్ట్ అయితే నాకు అనిపిస్తుంది ఓకే నేను ఒక్కదానే కాదు చాలా మంది ఉన్నారనమాట, ఇట్లాంటి ప్రతి ఫ్యామిలీస్ లో అవుతాయి కదా అని అప్పుడు అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇది ఒక ప్రొఫెషనల్ గా ట్రీట్ చేస్తున్నా అనమాట. సో నిజంగా జరిగిన అన్ని నోట్ చేసుకొని మరి ఫోన్ లో ఎప్పుడు నోట్స్ ఓపెన్ అయి ఉంటుంది నాకు. ఏదైనా ఒక సీన్ చూసానా టక్క నోట్ చేసేసుకుంటారు, మళ్ళీ మర్చిపోతాను ఎక్కడ గుర్తున్నాయి. ఓకే, తెలంగాణ వాళ్ళంటే మందు ఉండాల్సిందే అన్నట్టు ఫేమస్ చేశారు మీరు. బరాబర్ అవునా కాదా? ఇది స్టేట్మెంట్ అని అట్లా చెప్పేస్తా. నిజంగా మా తెలంగాణ ఫంక్షన్స్ లో మందు లేదని ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు మేము ఒక దావత్కి వెళ్తున్నామంటే మా డాడీ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు ఫిక్స్ అయిపోయి వస్తారు, మందు ఉంది అని అంటేనే వస్తారు, లేకపోతే రారు. లిటరలీ చాలా మంది అప్పు చేసి కూడా చేస్తారు పెళ్లిలు. అది ఏంది పెళ్లి డెకరేషన్ కో ఫోటోగ్రఫీకో పెట్టరు, మందుకే అప్పు చేసేది. మందుకి మటన్ కి దీనికే. నిజం, మేము ఒక ఫంక్షన్ చేసి మటన్ పెట్టలేదంటే అదొక ఫంక్షనే కాదు, అన్ని పెట్టి అది ఒక సామెత ఉంటుంది చూడండి, అన్నేసి చూడు అన్నట్టు. మీరు ఎన్ని వెరైటీస్ పెట్టినా నో వన్ కేర్స్, మటన్ ఉండాలి. మటన్ పెట్టారా లేదా అని చూస్తారు. 1000 వెరైటీస్ పెట్టండి అసలు ఎవ్వడు పట్టించుకోడు. అదే మటన్ పెడితే అరే వాడు మటన్ పెట్టాడు రా, మేకన్ కోసాడు రా అంటారు. మీకు తెలుసా ఆంధ్రాలో అసలు పెళ్లిళ్ళకి నాన్ వెజ్ పెట్టారు అంటే యాక్చువల్లీ మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు రీసెంట్, వాడు పెళ్ళైంది. సో ఆంధ్ర కోడల అనమాట. వాళ్ళ ఇంట్లో పద్ధతులు ఎట్లుంటాయి కొంచెం. ఒకవేళ మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళుంటే పెళ్లి తర్వాత చేసేసినాం తెలుసా మేము. అయ్యయ్యో, జనరల్ గా మీరు సంక్రాంతికి వెజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు మా కోసం నాన్ వెజ్ చేసే వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలంగాణలో ఒప్పుకోరు అని చెప్పి అనేవాళ్ళం. వద్దులే మీ పద్ధతులు మీరు మార్చొద్దు పర్లేదు అంటే కూడా లేదు మీరు వద్దన్నారు కదా అక్కడ వరకు చాలు, దానికి రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఎవరికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి. నేను అంటే మా తెలంగాణలో అయితే ఇట్లా నడుస్తుంది, మందు లేంది ఒప్పుకోరు, మటన్ లేంది. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, తెలంగాణ అమ్మాయి అబ్బాయిని చూసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, తెలంగాణ అబ్బాయే చూడడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మందు తాగే అలవాటు ఉందా, సిగరెట్ తాగే అలవాటు ఉందా? సిచ్యువేషన్ అండి, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు లిటరలీ మా డాడీ మా తమ్ముడు ఎట్లా అంటే బాగా ఎంక్వైరీ చేసి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. నాకు చెప్పే ముందు కూడా ఏం చెప్పారంటే అబ్బాయి చాలా అమాయకుడు, మంచి ఆస్తి ఉంది, బాగుంటాడు. వీళ్ళకి మెయిన్లీ అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. లండన్ లో చదువుకొని వచ్చాడు కానీ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు, మనకు అస్సలు తాగడు, ఎంక్వైరీ చేసాం చాలా వరకు అని అంటే నేను కూడా ఓకే ఫైన్ అంతా సెట్ కదా, మంది అలవాటు లేదు కదా అది ఇదని అనుకున్నా. అసలు పెళ్ళి అయింది ఒక 2-3 డేస్కే అండి మా తమ్ముడు వచ్చేసి బావా ఏ బ్రాండ్ తాగుతావు, మా డాడీ వచ్చి అల్లుడు బీరా స్కాచా ఏది కావాలి, ఇలాంటి వెతికి తాగనోండి నాకు తెచ్చి. మీరు నమ్మరు, మా హస్బెండ్ లిటరలీ ఒక్క బీర్ కూడా కంప్లీట్ తాగలేడు, ఆయన అలవాటు లేదు కదా, హాఫ్ తాగితే చాలా, ఆయన స్టఫ్ కోసం కూర్చుంటాడు అంతే, వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి. హాఫ్ తాగని అమ్మో చాలు అన్నట్టు చేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు నేనే ఎంకరేజ్ చేస్తే తెలుసా, మరి ఎందుకు అట్లా ఉంటారు, ఒక వారానికి ఒకసారైనా ఒక బీర్ తాగండి పర్లేదు ఎంజాయ్ చేయండి అని అంట నేనే. మంచి కట్టుబాట్లు పుణ్య దంపతులండి. బీర్ గురించి టాపిక్ నడుస్తుంది ఇక్కడ అసలు. ఆయన లిటరలీ అసలు నువ్వేంటి అందరు తిడతారు పిల్లలు, నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తావేంటి అంటే పర్లేదండి మీ గురించి నాకు తెలుసు, మీరు లిమిట్స్ లో ఉంటారు, ఒక్క బీర్ తాగడంలో తప్పులేదు, ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తారు 1 వీక్ అంతా, ఒక్కరోజు కూడా చిల్లవకపోతే ఎట్లా నేనే చెప్పేదాన్ని. చూడండి, వెతుక్కొని మందు తాగిన అబ్బాయి అని తెచ్చుకొని స్కాచ్ తాగుతారా బీర్ తాగుతారా అని అడిగి పెడుతున్నారు మీరు. ఫ్యామిలీ తర్వాత ఇంకా మా తమ్ముడు మా డాడీ ఆయన కంప్లీట్ మార్చేశారనమాట. ఇప్పుడు హాఫ్ బీర్ దగ్గర ఉన్న మంచి 2 బీర్స్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నేనే ఇంకా చాలు ఇవాళ ఎక్కువ అయిపోయింది, ఈ వీక్ నీకు నో బీర్ అని నేనే కట్ చేస్తున్నా ఇప్పుడు. సో మీరు చెప్తే గానీ చాలా వరకు తెలియదు మీకు పెళ్ళయింది అనే విషయం. అసలు ఐ మీన్ మీ ఆడియన్స్ లో కూడా చాలా వరకు తెలియదు. అక్కడక్కడ వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటా నేను, లింక్ పెట్టినప్పుడు కొంతమంది చూసి అయ్యో మీరు మ్యారీడా అని అంటారు.
చాలా మందికి అయితే తెలియదు. పెళ్ళి అయిపోయిందండి ఆల్రెడీ నవ్య గారికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 5 years అవుతుంది. ఎందుకు మరి అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు అలా? సీక్రెట్ అని ఏం లేదు, మా ఆయన దిష్టి తగులుతుందని పెట్టను. అమ్మో మీకు పిల్లలు ఉన్నారు కదా? యా, ఒక కిడ్ ఉంది, చూడండి చిన్న పాప. బేబీ కూడా ఉంది ఆల్రెడీ. మీరు ఇంకా ఏమంటారు కామెంట్స్ లో పులిహోర కలపకండి, వాళ్ళ హస్బెండ్ చూసి ఫీల్ అవుతారు. అడుగుతారు ఎప్పుడైనా అంటే మీ వారు. ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ చెప్పాలంటే. ఇంకా ఆయన నాకు ఎంకరేజ్ చేస్తుంటాడు అనమాట, ఇంకా కామెడీ వీడియోస్ చేయి, ఇదే చేయి, అది చేయి అని చెప్తుంటాడు ఆయన. ఆయనకు అట్లా ఏం లేదు, నమ్మకం ఉంది కాబట్టి నా మీద. సో బీటెక్ అయిపోయిన వెంటనే వచ్చింది అనమాట ఈ సంబంధం. ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్మెంట్. అసలు నా బీటెక్ ఇట్లా అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి, నేను జాబ్ ట్రయల్స్ అని చూసుకుంటున్నా, మా మమ్మీ వాళ్ళు వచ్చి నీకు సంబంధం వచ్చింది వాళ్ళు అడుగుతున్నారు అంటే నేను కొంచెం షాక్ లో ఉండే, ఎందుకు అది వెంటనే వద్దు పెళ్లి ఏం అవసరం లేదు నాకు ఇప్పుడు అంటే. మా డాడీ ఒక టైప్ ఆఫ్ ఇట్లా ప్రిపేర్ చేసిరు అనమాట మమ్మల్ని. మా బ్రెయిన్ ఎట్లా ప్రిపేర్ చేసిరంటే, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా తెలంగాణలోనే చేసుకోండి అట్లా. మీరు నమ్మరు, మనకి ఇది అవుతుండే కదా తెలంగాణ కోసం. అప్పుడు నేను నా 10th అయిపోయి ఇంటర్ టైంలో అవుతుంది అనమాట, తెలంగాణ కోసం ఫైట్ అవుతుంది కదా. సో ఆ టైంలో మేము ఇట్లా కార్ ఎక్కితే కూడా సినిమా పాటలు వినేటోళ్ళం కాదు. మా డాడీ ఇట్లా కార్ ఎక్కగానే పొడుస్తున్న పొద్దు నడుస్తున్నా గానమని తెలంగాణ పాటలు ప్లే అయ్యేటివి. అయినా అట్లా మా బ్రెయిన్ లకి ఎక్కిచ్చేసిండు. మీకు కాస్ట్ కూడా పనిలేదు, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అంతే. అదొక్కటి ఎక్కిచ్చేసిండే. మన అంటే ఎట్లా చెప్పేటోడు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది ఫేమ్. ఇప్పుడు తమిళ వాళ్ళకి ఇట్లా తమిళనాడు టమిలియన్స్ అని, మలయాళీస్ కి ఉంది, ప్రతి ఒక్కరికి నార్త్ ఇండియన్స్ కి రాజస్థానీస్, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాది ఉంది, రాయలసీమ వాళ్ళకి ఉంది. చెప్పుకుంటారు మేము రాయలసీమలో, మన తెలంగాణ వాళ్ళు మనం ఎవరైనా చెప్పుకున్నారు? అసలు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫైట్ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు. అది జరుగుతుంది ఏంటంటే, హైదరాబాద్ మనదని మీకు ఎవరికైనా తెలుసా? ఈయన పుట్టినో పెరిగినావు అప్పటికంటే నా ఏజ్ అప్పుడు 16 years, 16 ఏళ్ళు అవుతుంది నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి. హైదరాబాద్ మనది అని తెలుసా నీకు? అంటే ఈ తెలంగాణ వాళ్ళది అని తెలియనే తెలియదు. ఆయన ఫైట్ చేస్తున్నాడు. సో ఎందుకు మనకు కూడా ఒక గుర్తింపు రావడానికి ఫైట్ చేస్తున్నాడు. సో అట్లా మాకు చెప్పేటోడు ఇవన్నీ. పొలిటీషియన్ కాదు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. సో పొలిటీషియన్ కాదు కానీ ఇంకా అట్లా చెప్పేవాడు అనమాట, మనకు కూడా ఒక గుర్తింపు రావాలి కదా తెలంగాణ వాళ్ళం అని చెప్పి. అట్లా అది ఎక్కిపోయి నాకు అట్లా తెలంగాణ పైన మమకారం, ప్రేమ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట. కాలేజ్ లో కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్ని, వీడు తెలంగాణోడేనా, వాడు ఎలాంటోడు ఏంటి అని, ఆ కన్నా తెలంగాణోడేనా అని వచ్చి కాదులే మనకెందుకులే. కుల పిచ్చి వాళ్ళని చూసాను, మత పిచ్చి వాళ్ళని చూసాను, ఆ తెలంగాణోడే కాదా ప్రదేశం పిచ్చి, ఏంటో పిచ్చి నాకు తెలంగాణ అంటే. అలా అప్పటి నుంచి ఇంకా వద్దు వద్దు అని. ఇంకా తర్వాత పెళ్లి అన్నప్పుడు నాకు ఫస్ట్ థాట్ ఇదే ఉండే, డాడీ ఎట్లయినా నేను ఎంత ఎవరైనా లవ్ చేస్తున్నా అన్న కూడా తెలంగాణ కావాలని మా డాడీ చెప్పాడు. మరి లండన్ తెచ్చుకున్నారు? వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే కదా, ఆయన అక్కడ చదువుకొని వచ్చాడు కానీ ఇక్కడ వాళ్ళే అంతే, ఇక్కడ వాళ్ళే కదా, మా రిలేటివ్స్ వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి చాయిస్ వదిలేస్తే వాళ్ళు మంచి వాళ్ళని తెచ్చి చేస్తారు కదా అని, మనకే టెన్షన్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు అంటే ఓకే చెప్పేసిన అనమాట. చాలా చిన్న ఏజ్ లోనే అయిపోయింది పెళ్లి, చాలా చిన్న ఏజ్ లోనే అయిపోయింది. అంటే 21 years కే నా బీటెక్ అప్పుడే కంప్లీట్. ఓకే, ఇంకా 1 month టైంలోనే పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్లి అన్ని ఒక 1 month గ్యాప్ లోనే. ఏంటి ఏదో కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదన్నట్టు అట్లా అయిపోయింది. ఇట్స్ బీన్ 5 years కదా. సో ఎలా ఉంది? యా, ఎవ్రీథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. కానీ ఎంతైనా చిన్న ఏజ్ కదా, కొంచెం టైం పడుతుంది అన్ని అడ్జస్ట్ అవ్వడానికి, చేసుకోవడానికి.